చిత్తూరు జిల్లా తిరుపతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ జిల్లా కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు. వ్యాక్సినేషన్ నేపథ్యంలో తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని, సెకండ్ వేవ్ తీవ్రత చాలా తగ్గిందని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్లో మొదటి 2 నెలల రోజుకు 24,000 కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం రోజుకు 5,000 లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. యాక్టివ్ కేసుల సంఖ్యలో గణనీయంగా పురోగతి వచ్చిందని తెలిపారు. 96 లక్షల మందికి ఫస్ట్ డోసు వేసినట్లు చెప్పారు. కొత్తగా 9 లక్షల డోసులు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,30,000 డోసులను వేశామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ వేవ్ ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితి రోజుకి కొంచెం మెరుగుపడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే 5 మే కర్ఫ్యూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు విధించడం జరిగింది. అప్పుడు నుంచి స్లోగా కేసుల సంఖ్య బాగా తగ్గింది. రోజువారీగా వస్తున్నటువంటి పాజిటివ్ కేసులు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. పీక్ స్టేజ్లో దాదాపు 24,000 కేసెస్ రోజువారీగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటే, ఇవాళ దాదాపు 5,000 నుంచి 6,000 కేసులు రోజువారీగా వచ్చేటువంటి పరిస్థితి నెలకొంటుంది. అదేవిధంగా పీక్ స్టేజ్లో దాదాపు యాక్టివ్ కేసెస్ 15-16 మే ఆ ప్రాంతంలో 2,11,000 అయితే, ఇప్పుడు దాదాపు 60,000-65,000 లోపల యాక్టివ్ కేసెస్ సంఖ్య కూడా ఉన్నట్టుంది. అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాల్లో ఉన్నటువంటి ఐసీయూ బెడ్స్ కానీ, ఆక్సిజన్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అందుబాటులో ఉన్నాయి. స్లోగా దాని దృష్ట్యా గవర్నమెంటు ఈ పనిచేస్తున్నటువంటి ఏ కేటగిరీ కూడా ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఈ కర్ఫ్యూ టైమింగ్ అంతా కూడా రిలాక్స్ చేయడం జరిగింది. ఈస్ట్ గోదావరి జిల్లా ఇంకా వీక్లీ పాజిటివిటీ 10% కంటే ఎక్కువ ఉండడం వల్ల అక్కడ యాజ్ ఇట్ ఈస్గా మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పెట్టి, మిగతా అన్ని జిల్లాల్లో రేపటి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించిన సంగతి అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ సెకండ్ వేవ్లో మనం పకడ్బందీ ఏర్పాట్లు చేసుకొని ఈ ఆక్సిజన్ లైన్స్, ఈ ఆక్సిజన్ సిలిండర్స్, ఈ లిక్విడ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టు ఇవంతా ఏర్పాటు చేసుకున్నా చివరికి పర్మనెంట్గా కోవిడ్ నుంచి మనం విముక్తి పొందాలంటే అందరికీ సరైన సమయంలో వ్యాక్సినేషన్ చేయగలిగితేనే అది సాధ్యం. అయితే ఓవరాల్గా మన రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి చూసుకుంటే నిన్నటి వరకు 1,23,00,000 16,609 డోసెస్ మనం అడ్మినిస్టర్ చేశాం. దాంట్లో